నమస్కారం. కవన గర్భరాలు సుబ్బారావు గారు, వికే ప్రేమచంద్ గారు సంపాదకులుగా తీసుకొచ్చిన ఈ పుస్తకం ఒక సముద్ర మథనం లాంటిది. సముద్ర మథనం చేస్తే ఒక అమృత కలశం పుట్టింది అంటారు. ఇక్కడ 100 సంవత్సరాల సాహితీ సముద్రాన్ని మథనం చేసి ఆ వచ్చిన అమృతపు చుక్కల్లాంటి, అమృతపు కలశాల్లాంటి కవితలను, కవులను, వాళ్ళ జీవితాలను ఏరి కూర్చి ఒక సాహితీ భాండాగారంగా సాహితీ అమృత భాండంగా తయారు చేసిన ఈ పుస్తకం నేను ఎప్పుడూ చదివాను. అనేక మంది కవులు, అనేక ముఖాలుగా విస్తరినటువంటి కవిత్వాలు, వాళ్ళ జీవిత విశేషాలు. ఎక్కడ అడవి బాపిరాజు, ఎక్కడ మౌనశ్రీ మల్లిక్, ఎక్కడ శ్రీశ్రీ, ఇలా ఎక్కడ సినారే, ఒకరా ఇద్దరా, అనేక మంది, అనేక రంగాలలో ఉన్నవాళ్ళు. కేవలం సాహిత్యం, కవిత్వం రాసేవాళ్ళేనా? లేదు, కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, అలాగే సినీ కవులు ఉన్నారు, పద్య కవులు ఉన్నారు, విప్లవ కవులు ఉన్నారు, అభ్యుదయ కవులు ఉన్నారు, మరి స్త్రీవాద కవులు ఉన్నారు. ఇలా ఒక అస్తిత్వవాదాన్ని గురించి కావచ్చు, లేదా విశ్వజనీయమైనటువంటి కవిత్వం గురించి కావచ్చు. ఇలా ఎన్నని చెప్పను. అసలు గర్భరాలు అంటే నాకు కొత్తగా అనిపించింది. నిజంగా 30 ఏళ్ళుగా నేను ఈ సాహిత్యంలో ఉన్నా కూడా కవన గర్భరాలు అనగానే నాకు కొత్తగా వినిపించింది చెవికి. ఆ తర్వాత ఒక శాస్త్రవేత్త పేరు గర్బర్ అని, అతను చెప్పిన ఒక పువ్వు గర్భరాలు, ఆ పూలను తీసుకుని, ఆ పూల యొక్క ప్రత్యేకత ఏంటంటే అనేక రంగులలో పూలు పూస్తాయి. వైట్, ఎల్లో, బ్లాక్, రెడ్, ఇంకా రకరకాల సప్తవర్ణాల్లో పూలు పూస్తాయి. ఆ పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటంటే అనేక విధాలుగా, అనేక సిద్ధాంతరీత్యా కావచ్చు, లేదా వ్యక్తిగత రీత్యా అనేక వస్తువులను తీసుకొని, అనేక వ్యక్తిత్వాలను తీసుకొని, అనేక తాత్వికతలను తీసుకొని ఈ పుస్తకం చేశారు. కాబట్టి రంగురంగుల పూలతో పేరుకున్నటువంటి గర్భరాలను ఈ పుస్తకం పేరు పెట్టడం ఎంతో ఔచిత్యంగా ఉంది. అందుకు నేను ప్రత్యేకంగా సంపాదకుల్ని అభినందిస్తున్నాను. ఇందులో మౌనశ్రీ మల్లిక్ నా పేరు చేర్చడంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఇలా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇది ఒక గొప్ప పుస్తకం. ఇది ప్రతి గ్రంథాలయంలో, అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ గ్రంథాలయం అని కాదు, అనేక సంస్థల గ్రంథాలయాల్లోనూ, సాహితీవేత్తల గృహ గ్రంథాలయాల్లోనూ తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకాల్లో ఇది ఒకటి అని చెబుతూ చాలా సంతోషం. అందరికీ నమస్కారం.